లోని మత్స్యకార గ్రామాల నుండి పలువురు యువకులు జనసేన పార్టీలో చేరారు. ఐపోలవరం మండలం భైరవపాలెం తీర్థాలముండి కట్రేనికోన గ్రామాలకు చెందిన యువకులు ముమ్మిడివరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ సమక్షంలో వైసీపీ టీడీపీ పార్టీల నుండి జనసేన పార్టీలో చేరారు. కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు బాలకృష్ణ. మిగిలిన పార్టీలో ఆ ప్రయత్నం ఫెయిల్ అయింది. ఖచ్చితంగా జనసేన పార్టీలోనే మనకి బీసీలకి బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీలకి, బీసీలకి అందరికీ కూడా బడుగు బలహీన వర్గాలు అందరికీ కూడా ఖచ్చితంగా రేపు పొద్దున్న మనకు రక్షణ ఉంటుంది. ఆయన మాటలు వింటే ఒక్కోసారి మనకు ఎంతో ఆనందం వేస్తూ ఉంటుంది. ఒక సామాన్యుడికి రాజకీయాన్ని పంచుతాను, రాజకీయ వేదికలు పంచుతాను అంటే నేను సామాన్యుడిని, నేను అతి సామాన్యుడిని. మీరు ఉన్నదాన్ని మీకు ఇంకా ఇల్లులు ఉన్నాయి, ఆ ఇల్లు లేని పరిస్థితుల నుంచి ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటే ఇలా వచ్చాను. ఇవాళ నా ధైర్యం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు. మీకు అర్థమైందా? నా ధైర్యమే పవన్ కళ్యాణ్ గారు. ఎవరన్నారంటే నాకు పవన్ కళ్యాణ్ గారే. ఆయన నా కుటుంబ సభ్యుడు. ఇంట్లో ఒక మనిషిగా, నేను ఆయన ఇంట్లో మనిషిగా, నా ఇంట్లో ఆయన మనిషిగా నేను ఎప్పుడూ ఊహించుకున్నాను తప్ప నేను ఏ విధమైన భయం కానీ ఏ విధమైన బాధ కలగలేదు. నా క్షేమం కానీ, నా సంక్షేమం కానీ, నా మంచిర్యాలు కానీ చూసుకునే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు. నేనున్నాను. మా అక్క అడిగినప్పుడు నేనున్నానమ్మా, పితాని గారిని బాగా చూసుకునే బాధ్యత నాదని ఆయన చెప్పిన విధానం కానివ్వండి, నాకు ఆయనతో కలిసినప్పుడు మాట్లాడుకునే మాటలు కానివ్వండి, ఒక సొంత కుటుంబ సభ్యులు కూడా అంత అభిమానంగా మాట్లాడినంత గొప్పగా ఆయన నాకు మాట్లాడి నాకు ఇప్పుడు మాట్లాడినా ఎంతో సంతోషంగా నాగా. అలాగని ఆయన బాగా చూస్తున్నారని చెప్పేసి నేను ఎప్పుడు ఇంట్లో దొంగలేదు. ఏ రోజు కూడా రోడ్డు మీద ఉన్నా, ప్రతిరోజు కూడా వ్యాపారం లేవు, వాడు లేవు, వీడు వచ్చినది మొత్తం సర్వనాశనం అయిపోయింది. ప్రతిరోజు ఆయన ఆశయాల కోసం, ఖచ్చితంగా ప్రజల కోసం ప్రతిరోజు కూడా నేను ప్రజల్లో ఉన్న ఈ రోజు వరకు కూడా నేను సొల్లంగిలో ఎక్కడో కాకినాడ రోడ్లో తీసుకొచ్చేసి, అది చాలా విలువైన భూమి, 4 ఎకరాల భూమి. రోడ్లో కన్నబాబు గారు ఏముంది బెనామీల పేరు మీద ఇచ్చేసి రేపు పొద్దున్న ఈ పట్టాలన్నీ వాళ్ళ చేత రైట్ చేసుకుని దొబ్బరని ఉంది. దాని మీద మన మనవాళ్ళందరూ కూడా అక్కడ మరి నన్ను పిలిస్తే నేను వెళ్ళి 5 గంటలు 6 గంటలు అక్కడ ఉండి ఆ వ్యవహారాన్ని ఖచ్చితంగా నిలబెట్టి అక్కడ ఖచ్చితంగా ఎవడైనా రాడు పాత్రడానికి వీల్లేదని చెప్పి నేను ఖచ్చితంగా నేను మాట్లాడి జనసేన పార్టీ తరఫున నిలబడ్డాను. వెళ్ళండి మీ కార్యక్రమం చూసుకొని నేను మళ్ళీ అక్కడ మనవాళ్ళు కంటేసి కూర్చున్నారు. అక్కడ కూడా వెళ్ళి వాళ్ళకి మద్దతు ప్రకటించి ఎట్టి పరిస్థితుల్లోని వాళ్ళకి వేరే నియోజకవర్గాన్ని వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో జరగనేమో. అందులో ఏదైనా జరిగితే ముందు నాకు జరుగుతుంది, ఆ తర్వాత మీ గ్రామానికి జరుగుతుంది. ఖచ్చితంగా నేను మీకు జనసేన పార్టీ తరఫున అండగా ఉంటానని చెప్పేసి వాళ్ళకి ధైర్యం చెప్పాను. ఇలా ధైర్యంతో అక్కడ నిలబడున్నాను. అది పితా బాలకృష్ణ గారి కమిట్మెంట్.